Please like, share and subscribe. కీర్తన గ్రంథం కదా, అవునా? ఎన్నో గ్రంథం ఇది కీర్తన గ్రంథం. నిజమేనా మాట? మొదటి ఏంటి? బైబిల్లో మొదటి గ్రంథం ఏంటి? ఆ తర్వాత మీరు చాలా చెప్తున్నారు, నిర్గమకాండే కదా. తర్వాత 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 చెప్పండి. సరే, మొదటి 5 చాలా అందరూ కరెక్ట్గా చెప్పారు, వారికి నా వందనాలు. తర్వాత 5 కొంతమంది ఆగిపోయారు, కొంతమంది చెప్పారు, వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆ తర్వాత 5 అంటే 10 నుంచి 15 దాకా మళ్ళీ కొంతమంది తగ్గిపోయారు. ముందు వరుసలో బాగా చెప్పారు, వారికి నా శుభవందనాలు. 19వ వరకు కూడా చాలా కరెక్ట్గా చెప్పారు కొద్దిమంది. మీకు నా ప్రత్యేకమైన శుభవందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మరి 19వ గ్రంథమైనటువంటి ఈ యొక్క కీర్తన గ్రంథం, ఇది చాలా విశిష్టమైనటువంటి గ్రంథం. ఇది నిజంగా మీరు చాలా ధన్యులు. ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రంథాల గురించి ధ్యానం చేయడానికి ప్లస్ క్లాస్ మినిస్ట్రీస్ మందిరంలో దైవజనులు చక్కటి ఏర్పాటు. రోజు ఒకరైతే మీకు బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి ఆ స్వరమే, ఆ బొంగురు స్వరమే, ఆ గాథ స్వరం ఏమిటారని చెప్పేసి ఒక్కొక్కరి ద్వారా, ఒక్కొక్క సేవకుని ద్వారా కదా చాలా చక్కటి ఆ గ్రంథ ధ్యానాంశాలు మందిరంలో జరగటానికి దైవజనులు చాలామంది మంచి కృషి చేసి, మంచి ఆలోచన చేసి, దైవికమైన ఆలోచన ద్వారా పరిశుద్ధాత్మ నడుపుదల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క మరి కీర్తన గ్రంథం అనేది మనకు చాలా బాగా పరిచయం ఉన్నటువంటి గ్రంథం. కానీ మిగిలిన గ్రంథాలు ఎలా ఉన్నా ఎలా లేకపోయినా పరిచయం ఉన్న గ్రంథం. ఎందుకు బాగా పరిచయం అంటే మన ఇళ్లలో కానీ మందిరంలో కానీ ఏ సందర్భం వచ్చినా ఏం చేసినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఏంటంటే కీర్తన గ్రంథమే కదా. బర్త్డే వచ్చింది, గృహప్రవేశం వచ్చింది, ఇంకో శుభకార్యం జరుగుతుంది, 120, 108 దానికీర్తనలు వెళ్ళిపోతాం అక్కడికి కదా. పుట్టినరోజు వచ్చింది, ఏ గ్రంథం ఏ అధ్యాయం చదువుతాం? 95 కానీ 100 కానీ చదువు. ఎలాగ ఒక్కొక్కరు మన జీవిత కాలంలో జరిగే సందర్భాలను బట్టి మనం ఇమ్మీడియట్గా వెళ్ళేది ఏంటంటే కీర్తన గ్రంథం. ఇంకొక సౌలభ్యం ఎందుకంటే, ఎందుకు కీర్తన గ్రంథంలోకి వెళ్తాము మరొక కారణం ఏంటంటే, కీర్తన గ్రంథం మన జీవిత సత్యానికి చాలా సమీపంగా, చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా చెప్తున్నారు, దుఃఖములకు, విచారములకు, రోదనకు, కన్నీళ్లకు, సంతోషానికి, శుభకార్యాలకి, బ్రతుకి, చావుకి కదండి, కష్టానికి, సుఖానికి, అన్నిటికీ అన్ని విషయాలు, అన్ని టేస్టులు కూడా ఈ కీర్తన గ్రంథంలో ఉంటూ ఉన్నాయి. ప్రతిదీ అంటే మన జీవితంలో అన్నీ ఉంటున్నాయి కదా. తెలుగులో చెప్తే నవరసాలు అంటారు, లేదా ఇంకేదో అంటూ ఉంచారు. అలా అన్ని రకాల రుచులు కలిగినటువంటిది అన్ని సందర్భాలు, మనిషి యొక్క జీవిత క్రమంలో అన్ని సందర్భాలకు అవసరమైనటువంటిది కీర్తన గ్రంథం. మరొక రకంగా ఈ కీర్తన గ్రంథం ఎందుకు అన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం, అన్నిసార్లు చదువుతూ ఉంటాం అని అంటే, బైబిల్లో మధ్యలో చేయబడి తీసుకొచ్చేది కీర్తన గ్రంథమే. అవునా? మధ్యలో సెంటర్లో ఇంకో గ్రంథం ఎదుర్కోవాలి కానీ సెంటర్లో చెప్పి అన్నాడు కూడా బైబిల్ ఓపెన్ చేశారు కూడా ఓపెన్ అయ్యి కీర్తన గ్రంథం మనకి అంటే అంత సౌలభ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు అనుకూలంగా ఉంచారు. అంత మాత్రమే కాదు కానీ మందిరాల్లో కూడా ఆరాధన జరిగేటప్పుడు దాదాపుగా ఆల్మోస్ట్ ఎక్కువ చర్చెస్, ఎక్కువ మందిరాలు, సంఘాల్లో కీర్తన ఒక అధ్యాయం తీసుకొని స్తుతిస్తూ, ప్రభువుని గణపరుస్తూ, పాటలు పాడుతూ ఆ ఆరాధన జరిగించడం అనేది కూడా ఆనవాయితీగా లేదా అలవాటుగా ఆచారంగా కూడా
అనేక సంఘాల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాల్లో వస్తుంది. అంటే కీర్తన గ్రంథం అనేది అంతటి ఉత్కృష్టమైన గ్రంథం, మనకి జ్ఞాపకం చేసుకోవడానికి అవసరమైన అనుకూలమైన గ్రంథంగా కూడా ఉంచి ఉన్నది. అది అంత మాత్రమే కాదు, కానీ సండే స్కూల్ పిల్లలు కదా, సండే స్కూల్లో కూడా చిన్నపిల్లలు, జూనియర్స్, ముఖ్యంగా జూనియర్స్ కంఠస్థ వాక్యాల కొరకు కూడా ఈ కీర్తన గ్రంథాన్ని ఎక్కువ సెలెక్ట్ చేస్తూ ఉంటారు సండే స్కూల్ టీచర్స్, పాస్టర్స్. ఎందుకంటే పిల్లలు నేర్చుకోవడానికి, కానీ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆ మాటలు అలవాటు చేసుకోవడానికి, ఆచరించడానికి కూడా ఆమోదయోగ్యమైన మాటల్ని, చిన్న చిన్న మాటలు కూడా అక్కడ చూస్తూ ఉంటాం. కనుక ఈ కీర్తన గ్రంథం అనేది చాలా అవసరమైన గ్రంథం ఉంటుంది. ఇందులో మరి దాదాపు 150 ఎన్నున్నాయండి, 150 కీర్తనలు లేదా 150 అధ్యాయాలు కలిగిన గ్రంథంగా మనం చూస్తున్నాం. ఇదే మరి తెలుగు బైబిల్లో మనం గమనించాలి. ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ వస్తే వచనాలు మారిపోతాయి, కానీ తెలుగు మన బైబిల్ గమనించడం దాదాపుగా 2461 వచనాలు లేదా చరణాలు కలిగినటువంటి గ్రంథంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మిగిలిన బైబిల్కి మీ యొక్క ఈ కీర్తన గ్రంథానికి తేడా ఏమిటంటే, మిగిలిన వాటిలో ఎక్కువ వచనాలు ఉంటాయి, అంటే కీర్తనలు కూడా ఉన్నాయి, చరణాలు కూడా ఉన్నాయి. కానీ మిగిలిన గ్రంథాలు కూడా యోగ గ్రంథంలో కీర్తనలు ఉన్నాయి, యక్ష గ్రంథంలో కీర్తనలు ఉన్నాయి కదా, చాలా చోట్ల ఉన్నాయి. పరమకీర్తనలు, యాంకిక కీర్తనవి కదా. కానీ ఈ కీర్తన గ్రంథంలోకి వచ్చేసరికి వచనాలు అంటూ కంటే కూడా చరణాలు అని అంటూ ఉంటాం. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా పాటల రూపంలో ఉన్నటువంటి. తెలుగు విద్యార్థులు పద్య భాగము, గద్య భాగము 2 ఉంటాయి కదా. అంటే మెయిన్ బుక్ ఒకటి, పోయట్రీ బుక్ ఒకటి ఉంటాయి ఇంగ్లీష్లో కూడా, తెలుగులో కూడా. అలాగే ఇక్కడ మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి వచనాల రూపంలో ఉంటూ ఉంటే, ఈ కీర్తన గ్రంథం వచ్చేసి చరణాల రూపంలో, చరణములు అంటే పాట పాడేటప్పుడు, కీర్తన కీర్తించేటప్పుడు చరణాల రూపంలో ఉన్నటువంటి గ్రంథంగా ఈ గ్రంథం ఉంచుకుంది. ఇందులో సహజంగా ఈ కీర్తన గ్రంథానికి జనరల్ నేమ్, ఒక కామన్గా మనం వాడే పేరు ఏంటంటే దావీదు కీర్తనలు రాస్తాం కదండి. కానీ 150 కీర్తనలు కూడా దావీదు గారు రాసినటువంటివి కాదు. ఎవరెవరు రాశారు చెప్పండి సార్, జ్ఞాపకం చేసుకున్నాం. ఫారూక్ కుమార్ ఎన్ని కీర్తనలు రాశారు? ఇంకా మోషే రాసిన కీర్తనలు ఉన్నాయి, ఇంకా ఆసాఫ్ కీర్తనలు ఉన్నాయి, ఇంకా హేమాన్ రాసిన కీర్తనలు ఉన్నాయి, ఇంకా దావీదు రాసిన కీర్తనలు ఉన్నాయి. అయితే రికార్డులు ఈ కీర్తన ఎవరు రాశారు అనే రికార్డులో ఎక్కడ రికార్డు చేయబడినటువంటి మన చరిత్రకారులు కూడా అందనటువంటి కీర్తనలు కూడా కొన్ని ఇందులో ఉన్నాయి. ఈ పర్టికులర్ ఈ కీర్తన ఎవరు రాశారు అంటానికి పేరు దొరకలేదు ఎవరికి, చరిత్రకారులుగా కొన్ని పేర్లు విడిచిపెట్టమని. అయితే ప్రధానంగా దావీదు కీర్తనలు ఎందుకు అంటారు, ఎందుకు దావీదు కీర్తనలు అంటారు? సహజంగా మనం మాట్లాడేప్పుడు దావీదు కీర్తనలు అంటాం. అది ఆసాఫ్ రాసినా సరే, ఫారూక్ కుమార్ రాసినా సరే, మోషే రాసినా సరే. ఎందుకు దావీదు కీర్తనలు అంటామంటే 150 కీర్తనలు కూడా సగం అంటే ఎంత చెప్పాలి, సగం అంటే ఎంత? 150లో సగం 75 కీర్తనలు దావీదు రాసినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఈ దావీదు రాసిన కీర్తన 75కి 72 మనం పేర్లు పైన ఈ దావీదు కీర్తన, యాత్ర కీర్తన అదే చెప్పి చూస్తూ ఉంటాం, లేదా కొన్ని పేరు హెడ్డింగ్స్ పెట్టబడినాయి. అయితే హెడ్డింగ్ పెట్టబడకుండా కూడా దావీదు రాసిన కీర్తనలు కొన్ని వచనాలు బట్టి, కొన్ని ఆధారాలు బట్టి మనం ఇది దావీదే రాశాడు ఈ కీర్తన అంటానికి కూడా 1 ఆధారం, 2 కీర్తనలు అలా రాయబడి ఉన్నాయి. కనుక 73 డైరెక్ట్గా దావీదు అని పేరు పెట్టి ఉన్నాయి. మరొక 2 పేరు పెట్టకుండా దావీదే ఆధారంతో సహా రాసినటువంటిగా చరిత్రకారులు చెప్తున్నారు. కనుక 73+2 75 దావీదు రాసినప్పుడు సగానికి సగం దావీదు రాశాడు. కనుక దావీదు కీర్తనలు అనేటువంటి పేరు ఈ కీర్తనలకు చెప్పబడుతుంది. కనుక 2 కీర్తనలు ఏమిటండి ఆ పేరు పెట్టబడకుండా దావీదు రాసిన కీర్తనలు ఏమిటి అంటే, 2వ కీర్తన అన్యజనులు ఎలా అల్లరి చేయించున్నారు రాసిన చూడండి, కీర్తన 2వ అధ్యాయంలో అది దావీదు రాశాడు. దానికి ఆధారం కూడా ఒకటి చూద్దాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 35వ వచనం చూస్తే, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 35వ వచనం చదవండి ఒకసారి.
నన్ను అడుగము, జనములకు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానని చెప్పి ఉంది అక్కడ. కనుక వచ్చిన 2వ అధ్యాయం 8వ వచనం కూడా చూస్తాం. అదే వచ్చిన కనుక దావీదు రాసినట్టు అపోస్తల కార్యాలు చూస్తూ ఉన్నాం. కనుక దావీదు రాసిన కీర్తన 72 ఈ 2వ కీర్తన అనేటువంటి ఆధారం మనకు అక్కడ దొరుకుతుంది. మరో కీర్తన 95వ కీర్తన. 95వ కీర్తనలో కూడా మనం గమనించినప్పుడు అది హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దావీదు కీర్తనగా చెప్పబడుతుంది. అక్కడ అవే మాటలు ఈ 95వ కీర్తనలో కూడా చూస్తాం. కనుక చూద్దామా? హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఏదమ్మా హెబ్రీ పత్రిక ఏదమ్మా? ఎవరో కొంచెం విశ్రాంతిలో ప్రవేశించుతున్న మాట నిశ్చయము కనుక సువార్త వినేవారు అవివేక చేత నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనుడని వెనుక చెప్పబడిన ప్రకారము కాలమైన తరువాత దావీదు గ్రంథములో దావీదు గ్రంథం ఉంది కదా. కనుక దావీదు గ్రంథంలో వాయబడిన మాట ఈ 95వ కీర్తనలో కూడా మనం చూస్తాం. అదే మాట అదే వచ్చిన 95వ కీర్తనలో కూడా మనం గమనించగలం. చూద్దాం 95వ కీర్తన. తొంభై 95వ కీర్తన 11వ వచనం. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము ఆధారం దొరికింది కదా మనకి. కానీ ఈ 95వ కీర్తన పైన హెడ్డింగ్ ఉండదు, దావీదు రాశాడు. కానీ 95వ కీర్తన కూడా దావీదు గారే రాశారు అన్నటువంటి సత్యంలోనికి మనం వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఈ దావీదు కీర్తన మొత్తంగా 75 తేలినాయి. మీకు లెక్క కావాలంటే ఆసాపు 12 కీర్తనలుగా రాశారు. రాసుకుంటారు ఏమన్నా? రాసుకుంటారు చెప్తాను మీకు. దావీదు గారు 73 ప్లస్ ఈ 2వ అధ్యాయం 95వ అధ్యాయం కలిపి 75 అధ్యాయాలు దావీదు గారు రాసినటువంటివి. ఆసాపు వారు రాసినటువంటివి 12 అధ్యాయాలు ఉన్నాయి. కోరహు కుమారుడు రాసినటువంటివి 11 అధ్యాయాలు ఉన్నాయి. హేమాను రాసినటువంటిది 1 అధ్యాయం ఉంది, 88వ అధ్యాయం అది. అలాగే మోషే గారు రాసింది 90 అధ్యాయం 1 రాశారు ఆయన. అలాగే ఏతాను రాసింది 89 అధ్యాయం 1 రాశారు ఆయన. మిగిలిన వారు 48 ఇంకా మిగిలినాయి చెప్తానమ్మా, వస్తున్న లెక్క 48 ఉన్నాయి. ఆ 48 కూడా ఎవరు రాశారో తెలియదు. అయితే దీనిలో 2 వదిలిపెట్టాను నేను. 2 అధ్యాయాలు వదిలిపెట్టాను. ఎందుకు వదిలిపెట్టారంటే దావీదు కుమారుడు సొలొమోను రాశాడు, చాలా రాశాడు ఆ సొలొమోను గారు. కానీ 2 అధ్యాయాలు మాత్రమే ఈ దావీదు కీర్తనలో పొందుపరచడం జరిగింది. ఆ 2 అధ్యాయాలు ఏమిటంటే ఒకటి 72, రెండవది 127. 127 దావీదు కీర్తనలు 2 కూడా ఒకరు రాసినటువంటివి కాదు. 127 మాత్రమే సొలొమోను రాజు గారు రాసినటువంటిది. 72, 127 2 కీర్తనలు కూడా సొలొమోను మహారాజు గారు రాశారు. కానీ ఈ రీతిగా ఈ కీర్తనలు కూడా రాసి 150 కీర్తనలు కూడా ఈ చరిత్రకారులు ఏం చేస్తారంటే 5 భాగాలుగా వెలుగొచ్చారు. అందుకే మొట్టమొదటి ప్రారంభంలో ప్రథమ స్కందం అనే మాటలు చూస్తున్నాం. ప్రథమ స్కందము, ద్వితీయ స్కందము, తృతీయ స్కందము, చతుర్థ స్కందము, పంచమ స్కందము అని 5 భాగాలుగా వెలుగొట్టారు. కారణం ఏమిటంటే బైబిల్ ప్రారంభము అక్కడ రాస్తుంటాయి, ఎన్ని ఉన్నాయి అక్కడ. మొదటి 42, 41 అధ్యాయాలు కూడా ప్రథమ స్కందంలోకి వస్తాయి. తర్వాత 43 నుంచి 72 వరకు కూడా ద్వితీయ స్కందం వస్తే హెడ్డింగ్లోనే చదువు రాసుకోలేదు. అయితే ఎందుకు 5 భాగాలుగా విడగొట్టారండి? ఎందుకు ప్రథమ స్కందం నుంచి ద్వితీయ స్కందం, పంచమ స్కందంలో విడగొచ్చారంటే బైబిల్ ప్రారంభంలో ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశం 5 కాండాలు ఎలా ఉందో దానికి సాదృశ్యంగా, దానికి సమీపంగా కీర్తనలు కూడా 5 భాగాలుగా విడగొచ్చారు. అయితే మన కీర్తన గ్రంథం చాలా మనం చదువుతూ ఉన్నాం, చాలాసార్లు ధ్యానం చేసుకున్నాం, ప్రసంగంలో వింటున్నాం. కానీ నేను ఎక్కువసేపు వాక్యాలను వెళ్తలేదు. కానీ మరొక ప్రాముఖ్యమైనటువంటి ఈ కీర్తన గ్రంథంలో మరొక ప్రాముఖ్యమైన
అంశం ఏమిటంటే, ఒకటి 119వ కీర్తన. బైబిల్ అంతట్లో కంటే కూడా చాలా పెద్ద, అతి పెద్ద అధ్యాయం. దానికి ముందు 117వ కీర్తన అతి చిన్న అధ్యాయంగా ఉంటుంది. అయితే మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఈ 117, 118 అధ్యాయాలకు మధ్యన ఉన్నటువంటి 118వ అధ్యాయం, 118వ అధ్యాయంలోని 8వ వచనం గమనించినప్పుడు, మనుష్యులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనే వచనం బైబిల్ అంతటికీ కూడా సెంటర్ వచనం. బైబిల్ వచనాల్లో మధ్య వచనం ఏంటంటే, ఈ కీర్తన భాగంలో అతి పెద్ద అధ్యాయము కీర్తనలో ఉంది, అతి చిన్న అధ్యాయము కీర్తనలో ఉంది. బైబిల్కు సెంటర్ వచనం కూడా ఈ కీర్తన భాగంలోని 118వ అధ్యాయం 8వ వచనంగా చెప్పబడుతుంది. కానీ ఇన్ని లక్షణాలు కలిగినటువంటిది కీర్తన గ్రంథం. అయితే 119వ కీర్తన, 119వ కీర్తన దీనిలో వచ్చిన చరణాలన్నీ కూడా 22 భాగాలుగా విభజించడం జరిగింది. 22 భాగాలు, 119వ కీర్తన అంతా కూడా 22 భాగాలుగా విభజించడం జరిగింది. 22 భాగాలుగా విభజించినప్పుడు ఒక్కొక్క భాగంలో 8 వచనాలు ఉంటాయి. 8 వచనాలు ఉంటాయి. కనుక ఒక్కొక్క భాగంలో 8 వచనాలు. మొట్టమొదటి భాగం అలెఫ్ అనేటువంటి దాంతో హెడ్డింగ్ పెట్టబడింది. ఈ అలెఫ్ ఆ 22 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఈ హెడ్డింగ్స్ గురించి కొంచెం వివరిద్దామని ఆలోచన చేస్తున్నాను ఈరోజు మీకు. ఎందుకంటే కీర్తన గ్రంథం ఎలాగో మీరు ధ్యానం చేసినటువంటిది. అనేక సందర్భాలు మనం చదువుకుంటూ ఉంటాం, ప్రసంగాలు వింటూ ఉంటాం. మీరు కూడా ప్రసంగాలు ఆయా సందర్భాల్లో వింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు. కనుక లోపలికి వెళ్తలేదు. కానీ ఈ 119వ కీర్తన యొక్క విశిష్టత, ఈ 119వ కీర్తన ఎందుకు ఇంత పెద్ద కీర్తనగా ఉంది, ఎందుకు ఆ విభాగాలుగా విభజించబడి మన ముందు పెట్టబడింది అనేటువంటి కొన్ని విషయాలు ఈ రాత్రి మీతో ముచ్చరించాలని ఇష్టపడుతున్నాను. కనుక 22 భాగములుగా విభజించబడిన ప్రతి భాగానికి కూడా హెడ్డింగ్ పెట్టబడింది. ఆ పైన ఉన్నటువంటి హెడ్డింగ్ అది హెబ్రీ అక్షరాలని, హెబ్రీ అక్షరాలకు ఆ ఈ ఎలా ఉన్నాయో, ఇంగ్లీష్లో ABCD ఎలా ఉన్నాయో అది హెబ్రీ అక్షరాలు. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్స్ చెప్పండి. ఇంగ్లీష్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 26, 26. హెబ్రీలో 22 ఉంటాయి, 22. గ్రీకులో 24 ఉంటాయి. కానీ హెబ్రీ భాషకు గ్రీకు భాషకు చాలా దగ్గర సంబంధం ఉంది. మీకు కావాలంటే వివరాలు ఇస్తాను, కొన్ని అక్షరాలు మీకు చెప్తాను. మీరు నోట్ చేసుకున్నప్పుడు పేజీలు రెడీ పెంచుకోండి, రాసుకోండి, పేజీలు రెడీ పెంచుకోండి. ఎందుకంటే ఈ చరిత్ర వివరణ మామూలు రెగ్యులర్ ప్రసంగాల్లో కుదరదు. అంత పెద్ద ఏ సేవకులైనా ఎవరైనా సరే మా ఆరాధనలోను లేదా ఈ వివరణ మిగిలిన చోట ప్రసంగాలు కుదరదు. మనం ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం కనుక ఆ ప్రత్యేకత ఏమిటి రాత్రి కొద్ది నిమిషాలు గమనించుదామని. కనుక ఈ 22 భాగాలు లేదా ఒక్కొక్క భాగము 8 చరణాలుగా విభజించబడినప్పుడు ఇక్కడ చెప్పబడింది ఏమిటంటే అలెఫ్ అనే మాట చూస్తున్నాం. దీన్ని గ్రీకు భాషలో అల్ఫా. ప్రకటనలో మనం ఏం చూస్తామంటే దేవుడు అంటున్నాడు అల్ఫా ఒమేగా. అల్ఫా అంటే ప్రారంభము, ఒమేగా అంటే ముగింపు. ఇది గ్రీకు భాషకు చెందినటువంటిది. ఇది గ్రీకు భాషలో అల్ఫా ఒమేగా. గ్రీకు భాష అక్షరం గురించి చెప్పండి. మ్యాథమెటికల్ స్టూడెంట్స్ తెలుసా? ఎవరైనా చెప్తారా? గ్రీకులో కొన్ని అంకెలు లేదా అక్షరాలు చెప్పగలరా? థీటా నేను విన్నారా? లెక్క చేసేటప్పుడు కెమిస్ట్రీలో కూడా వస్తుంది థీటా, అవునా? గామా, బీటా, ముందు ఆల్ఫా, సిగ్మా. సిగ్మా కూడా వచ్చిందా? డబ్ల్యూ లాగా ఉంటుంది కదా సిగ్మా. ఇలా ఉన్న ఆ అక్షరాన్ని కూడా 24 అక్షరాలు ఉంచి ఉన్నాయి. అయితే హెబ్రీ భాషకు గ్రీకు భాషకు కూడా మన తెలుగు ఇంగ్లీష్ భాషల కంటే కూడా రెండింటికి ఉన్నటువంటి ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి మిగిలిన భాషలకు హెబ్రీ భాషకు గ్రీకు భాషకు ఉన్న తేడా ఏమిటో తెలుసా? 22 అక్షరాలు కలిగినటువంటి హెబ్రీ భాషకు 24 అక్షరాలు కలిగినటువంటి గ్రీకు భాషకు కూడా అక్షరాలకు కొంత విలువ ఉన్నది. వాల్యూ ఇచ్చారు కనుకనే అక్షరాల్లోనే విలువ కూడా ఉంటుంది. కనుక ఒక్కొక్క భాగాన్ని మనం తీసుకుని మొట్టమొదటి ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే అలెఫ్ అనే మాటను చూస్తాం. ఈ హెబ్రీ మాట. ఈ అలెఫ్ అనే మాటకు బదులుగా గ్రీకులో ఏమంటారంటే అల్ఫా. అల్ఫా అంటే ప్రారంభము, అంటే సృష్టి యొక్క ప్రారంభము, సృష్టి యొక్క తొలి దశ. ప్రభు
అద్వితీయమైన దేవుడు, తత్వమైన దేవుడు అగాధ జనముల మీద ఆత్మ అల్లాడుచూ ఉండగా మొట్టమొదటిగా సృష్టించి ప్రారంభించాడు కనుక ఆల్ఫా ప్రారంభము, యుగం యొక్క ప్రారంభము అనే మాట మనం గమనిస్తున్నాం. కనుక దీన్ని గ్రీకులో ఏమన్నారంటే ఇది హెబ్రీలో అనే గ్రీకులో ఆల్ఫా అనే మాట. దీనికి ఈ అక్షరానికి విలువ వచ్చి 1, నెంబర్ 1 మొట్టమొదటిది కనుక 1 అల్ఫా లేదా అలెఫ్ అనే మాట వస్తుంది. అయితే ఈ అలెఫ్ అనే మాటకు అర్థం కూడా ఉంది. అదేమిటంటే ఆక్స్ అంటే ఎత్తు, బలమైన ఎత్తులు ఏమంటామంటే ఆక్స్. బులక్ అంటే అది వేరు, మళ్ళా బులక్ వేరు, ఆక్స్ రెండు ఒకటే కాదు. బులక్ ఎప్పుడు వస్తుందంటే అది బండి కట్టిన తర్వాత నాగలికి అలవాటు చేసిన తర్వాత భారాలు మోసేటప్పుడు అది బులక్ అవుతుంది. ఈ బులక్ స్టేజ్ కంటే ముందు స్టేజ్ ఏమిటంటే ఆక్స్ అంటే దానికి మాట ఏమిటో మనం చెప్పుకోవచ్చు, దానికి గిత్త అని చెప్పుకోవచ్చు కదా. కానీ ఈ గిత్త యొక్క విధానం లేదు, ఎత్తు యొక్క విధానం ఏమిటంటే ఇది చాలా పౌరుషంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, అదరదు బెదరదు, చాలా బలంగా ఉండి ఏది ఎదురుకుండా వచ్చినా సరే దాని మీద పోటీకి వెళ్ళడానికి కానీ లేదా దీన్ని బెదిరించడానికి వచ్చినా సరే బెదరకుండా స్టడీగా ఉండడానికి ఈ ఆక్స్ యొక్క సాదృశ్యంగా ఉంది. కనుక విశ్వాసంలో సృష్టిలో మనం ఎలా ఉండాలి, మనుషులమైన మనం ఎలా ఉండాలి అంటే బలమైనటువంటి ఎత్తవలే అవసరమైతే సాతానుతో పోరాడి దాన్ని కుమ్మేసేటువంటి వారుగా. చూడండి గెత్త ఎలా ఉంటుందండి, బుసలు పడతా ఉంటుంది కదా, కాలు దువ్వుతూ ఉంటుంది, బుసలు పడుతూ ఉంటుంది. ఆ బుసలకి ఆ దారిలో ఉన్న నేల మీద దుమ్మంతా లేచిపోయి చాలా బీభత్సం, చాలా రౌద్రం, చాలా కోపాన్ని అది చూపిస్తూ ఉంటుంది. కనుక అలెఫ్ అంటే ఆ మాటకి అర్థం ఏంటంటే ఆక్స్. కనుక విశ్వాసం ఎలా ఉండాలంటే బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఏది వచ్చినా అదిరేవారిగా, బెదిరేవారిగా, పారిపోయేవారిగా, కుమిలిపోయేవారిగా, కంగారు పడేవారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు సృష్టిలోనే మనకు అలాంటి బలాన్ని, అలాంటి శక్తి సామర్థ్యాలు కలిగి వచ్చే వారుగా దేవుడు మనం సృష్టించాడు. కనుక అదే అనేటువంటి దృఢమైన విధానంతో ఇది ప్రారంభించబడుతుంది. ఎలా వస్తుందంటే మొదటి వచనం యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు తండ్రిలో మాట చూస్తున్నారు. అంత మాత్రమే కాదు, కానీ ఈ మొదటి భాగంలో ఉన్న 8 వచనాలు కూడా ఇంగ్లీష్ బైబిల్ హెబ్రీ భాషలో చూసినప్పుడు ఏ అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతాయి. మనకి తెలుగు తర్జుమాలకు వస్తాయి యెహోవా, తర్వాత ఆయన, తర్వాత వారు అనే మాటలు వచ్చినాయి, అక్షరాలు వచ్చినాయి. కానీ ఈ హెబ్రీ బైబిల్ గమనించినప్పుడు అక్కడ ఈ ఏ అలెఫ్ కనుక ఏ మొట్టమొదటి అక్షరంతోనే ఈ వచనాలన్నీ కూడా లిఖించబడి ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది మొట్టమొదటి భాగం. రెండవ భాగం వచ్చేసరికి బేత్. దీన్ని గ్రీకులో బేటా కదా, అల్ఫా బేటా అంటారు. కనుక బేత్, ఇది హెబ్రీలో బేత్ అన్నారు. బేత్ దీని యొక్క సంఖ్య విలువ 2. అయితే బేత్ అంటే వార్తకు అర్థం ఏంటంటే తెలుసుకున్నది నాటికి బేత్ అనగానే బెత్లెహేమ్, లేకపోతే ఇంకా బేత్ మీద చాలా బైబిల్ మనం చాలా అక్షరాలు చాలా మాటలు చూస్తున్నాం బేత్ మీద. బేతేల్ అంటే బేతేల్ అనే మాట బైబిల్ విన్నారా? బేతేల్ ఏల్ అంటే దేవుడు, దానియేల్ ఎహెజ్కేల్ అన్నా కదా, ఏల్ అంటే దేవుడు, బేత్ అంటే ఇల్లు, అంటే దేవుని యొక్క ఇల్లు నా మాట కదా. బేతేల్ అంటే దేవుని ఇల్లు. సో ఇక్కడ ఏంటంటే బేత్ అనే మాట ఉంటుంది. బేత్ అంటే హౌస్ ఆర్ ఇల్లు, ఇది దేవుని యొక్క గృహానికి సంబంధించింది. ఎప్పుడైతే మనం దేవుని యందు రోషము కలిగి విశ్వాసముగా ప్రార్థనలో ఉంచి ఉంటామో మనకు దేవుని యొక్క ఇంట్లో అవకాశం ఉంటుంది. దేవుని ఇంట్లో ఉండేవారు ఎలా ఉండాలి? దేవుని ఇంట్లో ఉన్నాం కనుక దర్జాగా ఉంటాం, ధీమాగా ఉంటాం, నిబ్బరంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం, దేనికి కంగారు పడం, దేనికి టెన్షన్ పడం, దేనికి కన్ఫ్యూజ్ అవ్వం. కనుక బేత్ అనేటువంటిది మన దృఢంగా, సంతోషంగా, సమాధానంతో సమృద్ధిగా ఉండగలిగింది దేవుని ఇల్లు. కనుక ఇది బేత్ అనేటువంటి మాట ఇక్కడ రాయబడింది. కానీ ఈ మధ్యన మనం గమనించుకున్నప్పుడు ఈ బేత్ అనే మాట ఒకటి 10వ వచనం, నా పూర్ణ హృదయముతో నేను వెతకి ఉన్నాను, నీ ఎదురు నేను పాపము నన్ను ఆజ్ఞలు విడిచి తిరిగిన యుగము ఎదురు నేను పాపము చేయకున్నట్టు నా హృదయంలో వాక్యము ఉంచుకొని ఉన్నాను అనే మాటలు చూస్తున్నాను ఇక్కడ. కనుక మన హృదయం అంటే మన ఇల్లు అనే హృదయంలో ఏముండాలంటే వాక్యం ఉండాలి. రకరకాల పిచ్చి వేషాలతో మన హృదయాలు
దాన్ని మనం పాడు చేసుకునే వారుగా, పొడ చేసుకునే వారుగా మనం ఉండకూడదు. పొడ ఎలా కుళ్ళిపోతే మన హృదయంలో కుళ్ళిపోయి ఉంటే దేవుని బిడ్డలో ఎలా ఉంచాం మనము? కానీ మన హృదయంలో వాక్యం నింపబడినటువంటి వారుగా, ఎప్పుడైతే వాక్యం ఉందో మనం ధైర్యంగా ధీమాగా ఉంటాం కనుక దేవుని ఇంచులో ఉండేటువంటి వారుగా మనం ఉండాలి అనేది ఈ రెండవ భాగం యొక్క ఉద్దేశంగా మనం చూస్తున్నాం. దీని సంఖ్య 2, 1, 2 అయిపోయింది. మూడవది గమనించినప్పుడు గీమెల్ అని ఉంది. అక్కడ గీమెల్ అది ఈ గ్రీకు మాటకు వస్తే గామా, ఆల్ఫా, బీటా, గామా కదా, గామా. అయితే దీని విలువ 3, 1, 2, 3 మూడవది. అయితే ఈ గీమెల్ అంటే ఆ మాటకు అర్థం ఏంటి అంటే, మొట్టమొదటిది ఏమనుకున్నాం మనము? అలెఫ్ అంటే ఎద్దు అనుకున్నాము, తర్వాత ఇల్లు అనుకున్నాము. ఈ మూడవది వచ్చేసరికి గీమెల్ అంటే ఇంగ్లీష్లో క్యామెల్ అంటారు కదా, మీకు బాగా గుర్తుండాలని. గీమెల్ అంటే క్యామెల్, గుర్తుపెట్టుకోండి. క్యామెల్ పెన్సిల్ మీద ఉంటుంది, రబ్బర్ మీద ఉంటుంది, పెన్ల మీద ఉంటుంది, ఎవరు కదా. ఒంటె, క్యామెల్ అంటే ఒంటె. ఏమిటంటే ఒంటె ఎందుకు ఉంది ఇక్కడ అంటే, ఒంటె మరొక పేరు ఏంటంటే ఎడారి ఓడ. అంటే ఎడారిలో కనీసం 6 నెలల పాటు దాహం నీళ్లు లేకపోయినా సరే అది ముందుగా అడ్వాన్స్గా తాగేసి తన పొట్టలో ట్యాంకులో వాటర్ స్టాక్ చేసుకొని 6 నెలల పాటు నీటి చుక్క లేకపోయినా బ్రతకగలిగేటువంటిది క్యామెల్, ఒంటె. రెండవ లక్షణం ఏంటంటే ఇది ఎడారిలో ఉంటుంది, ఎక్కడ పచ్చిగా ఉండదు, నీరు ఉండదు, పచ్చిగా ఉండదు, చెట్లు ఉండవు, ఏముండదు. ఎంత దూరం చూసినా సరే ఎడారి, ఇసుక, భయంకరమైన ఎండ, వేడి వస్తూ ఉంటుంది. అయినా సరే ఇది తట్టుకొని దాని మీద బరువులు పెట్టినా సరే, మనుషులు ఎక్కినా సరే తట్టుకొని కొన్ని వందల కిలోమీటర్లు ఏకదాటిగా నడవగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది ఒంటె. కానీ గీమెల్ లేదా ఈ క్యామెల్ అనబడే గమ్మాకు, గ్రీకు వాడి గమ్మాకు సాదృశ్యమైన ఈ ఒంటె జీవితం విశ్వాస జీవితం. అనేక కరువులు వస్తుంటాయి మనకి విశ్వాస జీవితంలో, అనేక శోధనలు వస్తూ ఉంటాయి, అనేక ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి, ఎడారి తుఫానులు కూడా వస్తాయి. ఎడారి తుఫానులు వస్తాయి, మనకి వర్షాలు వస్తుందో ఎడారి తుఫానులో ఇసుక తుఫానులు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇసుకే గాలికి పైకి లేచిపోయి అది ఒక్కొక్కసారి మీద పడితే ఒంటెలు కాదండి, ఇల్లు కూడా కనిపించవు. అంత ఇసుక వచ్చేసి మీద పడుతుంది. అలాంటి తుఫాన్లు వస్తూ ఉంటాయి. అలాంటి తుఫాన్లు కూడా తట్టుకొని నడవగలిగేది, నివసించగలిగేది ఈ ఒంటె. కనుక విశ్వాస జీవితంలో అనేక వ్యతిరేకతలు రావచ్చు, అనేక శోధనలు రావచ్చు, అనేక ఇబ్బందులు కలగవచ్చు. వాటిని తట్టుకొని విశ్వాస జీవితంలో పరలోకం వైపు నడవగలిగిన జీవితం లేదా మార్గం చూపించడమే ఈ అధ్యాయం యొక్క ఈ 3వ భాగం యొక్క ప్రధానమైన లక్ష్యం. కానీ దీనికి గీమెల్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరొక మాట, తర్వాత మాట 4వ మాట గమనిస్తే దాలెత్, ఇది 4వ మాట. ఈ దాలెత్కి డెల్టా, ఈ గ్రీకు భాషలో డెల్టా అంటూ ఉంటారు దాన్ని, డెల్టా. కానీ డెల్టా 4వ భాగం, దీని యొక్క 4వ సంఖ్య, దీని విలువ. అయితే ఈ డెల్టా అంటే దీనికి ఏంటంటే అర్థము డోర్, ద్వారము. ఇల్లు వచ్చేసింది, మనకి పేరు ఇల్లు వచ్చేసింది. ఇప్పుడు డోర్ అంటే ద్వారము లేకపోతే మార్గము అనేటువంటి భాష మా అర్థం వస్తుంది. ఈ డోర్ అనగా ద్వారము దేనికంటే నేనే మార్గమును, నేనే జీవమును ప్రభు చెప్తున్నారు. కనుక భారమును మోచిన సమస్తమైన వారులారా నా యొక్క మీరు రండి. ఎక్కడ రావాలి? ఇప్పుడు దేవుని యొక్క గృహమైన గుమ్మములోనికి మనం వచ్చినప్పుడు, అది 118 కీర్తనలు చూస్తాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. ఎవరు వస్తున్నారంట? రాజు ప్రవేశించినట్లుగా మీ తలలను పైకెత్తుడి. కనుక మన హృదయం అనేటువంటి ద్వారము ప్రభు కొరకు తెరిచినటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని ఇల్లేటువంటి గృహంలోనికి, ఆ గుమ్మలోనికి మనం ప్రవేశించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన హృదయం అనే ద్వారాన్ని అన్నాడు ప్రభు, అన్నాడు కదా, హృదయం అనే ద్వారం దగ్గర ప్రభుని ఏం చేస్తాడంట? పట్టుచూ ఉన్నాడంట. yes I am coming, please open the door అని చెప్పి మనం ఎప్పుడైతే చేస్తామో ఆయన మనలోకి ప్రవేశించేస్తాడు. అందుకని చక్కగా నీవు త్వరగా దిగిరా, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ప్రభు చెప్పగానే త్వరగా ఆ ఎక్కిన మేడు చెట్టు నుంచి క్రిందికి దిగాడు. ప్రభు ఇంటికి వెళ్తున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎస్ ఈజ్ యాక్సెప్టెడ్. ఎందుకు అంటే త్వరగా దిగి వచ్చినందుకు. మేడు చెట్టు ఎక్కాడు ప్రభు ఎవరు అని చెప్పేసి. ఎక్కినప్పుడు ప్రభు దారిలో వెళుతూ ఆ కింద చెట్టు కింద రాగానే చక్కగా నీవు త్వరగా దిగడానికి
పిలిచాడు. నేను రాను ప్రభా అన్నాడా? అనలేదు. నువ్వు ఎప్పుడు ముఖం చూడలేదు, ఎలా ఉంటావు, ఏం తిడతావు, ఏం కొడతావు, నీకు నాకు సంబంధం ఏంటి అన్నాడా? అనలేదు. మనం మంచిగా ఉంటాం. ఏమయ్య గారు, ఏమో మందిరాలు రాలేదమ్మా, ఏం బాబు మందిరం రాలేదంటే, మొన్న పెళ్ళికి వెళ్ళాను అయ్య గారు, నేను మా పిల్లకి బాగాలేదు అయ్య గారు, మన డ్యూటీకి వెళ్ళాను అయ్య గారు, అంతకుముందు అమావాస్య గారు, తర్వాత పౌర్ణమి వచ్చింది అయ్య గారు, ఎన్ని కారణాలు చెప్తాము మనం. జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా. ఎస్, ఆ మాటను విని తన హృదయపు కవాటాలు తెరిచాడు. ప్రభు అన్నాడు, నేడు ఇతని ఇంటికి రక్షణ. ఒక్కడే మాట విన్నాడు, ఇంటి యజమాడు మాట విన్నాడు. ఎంతమందికి వచ్చిన రక్షణ? కుటుంబంతరికి, ఇంటంతరికి రక్షణ వచ్చేసిందండి. కనుక ప్రభు కొరకు మా గుమ్మం అనే హృదయం అనే గుమ్మాన్ని, ద్వారాన్ని తెరిచినటువంటి వారుగా మనం ఉండాలి. ఇది తారత్ అనేటువంటి మాటకు మరి సాదృశ్యంగా ఉంటుంది. అదే అక్కడ అంటున్నాడు చూడండి, 25వ వచనం అంటాడు ఆయన. ఆ చెడు, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. కదా బ్రతకాలి, వాక్యం చేత బ్రతకాలి, దేవునిలో ప్రవేశించాలి. ఇప్పుడు మనం బ్లెస్ క్లాస్ మినిస్ట్రీ కూడా బేతేల్, ఈ మందిరం బేతేలండి. కనుక ఈ బేతలు ఇవాళ మమ్మల్ని, కానీ దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రతిరోజు మీరు వింటున్నారు, ప్రార్థనలో ఉన్నారు. కనుక ఈ వాక్యము, ప్రతిరోజు మీరు వింటున్న వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందని చెప్పండి, బ్రతికిస్తుంది. ఈ వాక్యము బ్రతికించి ప్రభా, బ్రతికించబడతామా? నోటి నుండి వచ్చే మాట అంట మనం బ్రతికింపజేస్తుందని తినేటువంటి తిండి వల్ల కాదు. ఇట్స్ నాట్ ఫ్రమ్ బెడ్, రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మనం బ్రతుకుతామని చెప్పేసి వాక్యాన్ని చూస్తున్నాం. కనుక దావెత్తు అనేటువంటిది ఆ యొక్క హృదయపు కవాటం లేదా హృదయపు ద్వారము లేదా మన జీవన మార్గం అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఐదవ మాట, ఐదవ హెడ్డింగ్ ఏంటంటే హే అనేటువంటి మాటలు చూస్తుంది. ఇంగ్లీష్లో హీ అంటాం కదా, హెచ్ఈ హీ రాస్తాం కదా, అది ఆ స్పెల్లింగ్ అదే దానికి. దీనికి ఈ యొక్క గ్రీకు పదం వచ్చి ఎప్సిలా అంటే 5ని సంఖ్య 5గానే, దీని విలువ కూడా 5గానే ఉంటుంది. అయితే ఈ హే అనే మాటకు అర్థం పై దాలతకి అర్థం చూసాం మనము. బేతేట అర్థం ఏంటి? బేతేట అర్థం ఏంటి? ఇల్లు. దాలత్ అంటే గుమ్మము, గుమ్మము. ఇప్పుడు ఈ హే అనే మాటకి అర్థం ఏంటంటే విండో, కిటికీ.